విశాఖలో మండుతున్న ఎండలకు ఉపశమనం కలిగించేలా జీవీఎంసీ అధికారులు కొత్త ప్లాన్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ అటాచ్ చేస్తూ కూల్ క్లైమేట్ని క్రియేట్ చేశారు. 20 అడుగుల పొడవున గ్రీన్ మ్యాట్తో ఎండ పడకుండా షెల్టర్ క్రియేట్ చేశారు. ఆ గ్రీన్ మ్యాట్ షెల్టర్కు వాటర్ పైప్స్ను ఏర్పాటు చేసి తుంపర్లు పడేలా చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతుండడంతో విశాఖలో జీవీఎంసీ అధికారులు ఒక కూల్ క్లైమేట్ని క్రియేట్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ప్రయాణం చేసే చాలామంది ప్రయాణికులు ఇక్కడే దిగి వెళ్తూ ఉంటారు. ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, ఒక కూల్ క్లైమేట్ని క్రియేట్ చేయడం అంటే మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ కింద వేసి ఆ పైపులను అయితే ఏర్పాటు చేశారు. ఆ పైపులతో చాలా చిన్న తుంపర్లు పడేలాగా ఏర్పాటు చేసినటువంటిది అయితే మనం చూడొచ్చు. కనిపిస్తున్నాయి గాలిలో కలిసిపోతూ వెళ్తున్నటువంటి ఆ వాటర్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా చాలా కూల్గా ఉండడంతో పాటుగా ఏదో అంటే మనం ఊటీలోనో లేదా కొడైకెనాల్ ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎలా అయితే కూల్ వాతావరణం ఉంటుందో ఆ కూల్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా అబ్బాయి చూడండి, మనం ఆటో దిగేసి బయటనే నిలబడి చూస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి రెండు వైపుల నుంచి వస్తున్నటువంటి నీళ్లు కూడా తన మీదకే వస్తుంటే కొంచెం కూల్ అవుతున్నటువంటిది కూడా చాలా సరదాగా ఉందో చూడడానికి. నేను కూడా ఇప్పుడు నన్ను చూడొచ్చు, వాటర్లోకి వచ్చిన తర్వాత నా మీద వాటర్ పడుతుంది. మొత్తం ఎండంతా కూడా ఒక్కసారిగా మండిపోతుంటే ఎలా ఉంది ఇది? చాలా చల్లగా ఉందండి. అంటే ఈ ఎండలోని డ్రైవింగ్ చేస్తూ ఒక ఈ సిగ్నల్ పడిన 2 నిమిషాలైనా సరే మనసుకి హాయిగా ఉంది. అంటే అసలు ఇది చూడడానికి ఎలా ఉంది? ఇది చూడడానికి అయితే బాగానే ఉంది. అంటే ఊహించలేదు, సడన్గా అయిపోయింది ఇది. కానీ ఈ సిగ్నల్ దగ్గర అయితే మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ఆటో దిగేసి బయటకు వచ్చి నిలబడ్డారు. ఎండలోంచి వచ్చాం కదండి, కొంచెం ఈ వాటర్ పడుతుంది కదా, కొంచెం చల్లదనం ఉంటుంది అని చెప్పి ఉన్న 2 నిమిషాలైనా కొంచెం చల్లదనం ఉంటుంది అని చెప్పేసి నిలబడ్డాను. అంటే విశాఖ సిటీ మొత్తం అంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ విశాఖలో చూస్తే విశాఖలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక కూల్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది కృత్రిమంగా క్రియేట్ చేసినా కూడా చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మంచు అంటే వర్షం పడుతున్నప్పుడు తుపర పడుతున్నప్పుడు ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో అలా ఈ వాన చినుకుల్లాగా వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంతసేపు ఆగి సిగ్నల్ పడినటువంటి టైంలో కూడా ఇక్కడ ఆగి హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటిది. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆటో స్టాండ్కి సంబంధించి ఆటో డ్రైవర్స్ ఈయన చూస్తున్నాం కదా, ఇందాక నుంచి ఇలాగే నిలబడున్నాడు. ఎండ తెలియట్లేదు కానీ కూల్గా. ఏం చెప్తారు దీనికి చూస్తే? ఎండ చాలా ఎండగా ఉందండి. దీనివల్ల విశాఖ మరి జీవీఎంసీ వాళ్ళు చాలా బాగా పెట్టారు. మరి వచ్చే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అందరు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి కొద్దిగా సేద తీర్చుకొని వెళ్తుండ్రు. ఎండ ఉన్నదానికి చాలా బాగా పెట్టారు. అన్ని దిక్కులా ఇలా జీవీఎంసీ వాళ్ళు పెట్టాలని, అన్ని స్టాప్లలో పెట్టాలని కోరుకుంటున్నాము. ఆటో స్టాండ్ వాళ్ళు కూడా మేము కూడా స్టాండ్ నుంచి వెళ్ళి ఇక్కడే ఉంటున్నాము. బాగా వాతావరణం చాలా ఉంది, కూల్గా ఉంది. ఇలాగ మరి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం జీవీఎంసీ. అంటే మనం చూడొచ్చు నా ఫేస్ మీద కూడా ఏదో వర్షపు తుంపర్లు చిన్న చిన్న తుపర పడితే ఎలా అయితే ఉంటుందో నా ఫేస్ మీద కూడా చూడొచ్చు. ఇక్కడ జీవీఎంసీ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ప్లానింగ్ ఎవరిదైనా కూడా ఎండల్లో మండిపోతున్నటువంటి విశాఖ వాసులు ఈ బస్టాండ్ పరిసరాల్లోకి వచ్చి సిగ్నల్స్ దగ్గర నిలబడినా లేదా ఈ ప్లేస్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ వాతావరణంలో ఒక్కసారిగా వాటర్ అలా చిన్న చిన్న తుంపర్లు పడుతూ ఉంటే ఒక కూల్ వాతావరణం అయితే ఏర్పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ఒక 2-3 నిమిషాలు సేద తీరి మళ్ళీ వాళ్ళు వెళ్లాల్సినటువంటి ప్లేస్కి వెళ్తున్నటువంటిది. ఈ విషయంలో మాత్రం జీవీఎంసీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆలోచన ఎవరిదైనా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ ప్రజలకు ఉపయోగపడేలా చేయడంలో మాత్రం సక్సెస్ అని చెప్పచ్చు. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.